గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ ప్రకటించాయి. శాతకర్ణి మూవీకి వచ్చినంత ప్రోత్సాహం గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి మూవీకి రాలేదు. రుద్రమదేవి మూవీ కూడా చారిత్రాత్మక సినిమానే. అలాంటి సినిమాకి చంద్రబాబు పన్ను మినహాయింపు కల్పించలేదు. రుద్రమదేవి కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలు కాబట్టి ప్రాంతీయ భేదంతోనే రుద్రమదేవి సినిమాకి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించలేదని అంటున్నారు. కానీ బాలకృష్ణ బాబుకి బావమరిది కావడం వల్లే శాతకర్ణి సినిమాకి మాత్రం ఏపీలో పన్ను రాయితీ కల్పించాడని, తెలంగాణ సీఎం కేసీఆర్కి బాలకృష్ణ ఏమీ కాకపోయినా తెలంగాణలో ఆ సినిమాకి వినోదపు పన్ను కల్పించడంలో కేసీఆర్కి ఎటువంటి ప్రాంతీయ భేదాలు, మనుషుల భేదాలు లేవని అంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ని చూసి నేర్చుకుని గుణశేఖర్కి రుద్రమదేవి సినిమాకి ఏపీలో వసూలు చేసిన వినోదపు పన్నును పరిశీలించి ప్రోత్సాహక నగదును ఇప్పిస్తే ఏపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకి గౌరవం దక్కుతుంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు.